మక్కా దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు సౌదీ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన 45 మంది హైదరాబాదీలు. సౌదీ ప్రమాదంపై పీఎం సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామన్న పొంగులేటి. గిగ్ వర్కర్స్ యాక్ట్ కు టీ కేబినెట్ ఆమోదం. త్వరలో అసెంబ్లీలో బిల్లు పెడతామన్న మంత్రి వివేక్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం గరం. కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు నోటీసులు. ఐబొమ్మ ఆట కట్టించిన పోలీసులకు టాలీవుడ్ సలాం. ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది డేటా ఉందన్న సిపి సజ్జనార్. గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికను సందర్శించిన డిప్యూటీ సీఎం. 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను ప్రపంచానికి చూపిస్తామన్న భట్టి విక్రమార్క. మిర్యాలగూడలో 74 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేస్తామన్న మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లాలో కవిత పర్యటన. టేకులపల్లిలోని మోడల్ స్కూల్ సందర్శన. విద్యార్థులకు అండగా ఉంటామని హామీ. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో పోలీసులు అత్యుత్సాహం. ఫిరోజ్ అనే వ్యక్తిని స్టేషన్లో చితకబాదిన ఎస్ఐ వేణుకుమార్. సౌదీ అరేబియా బస్సు ప్రమాదం కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన పవన్, లోకేష్. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. పరకామణి కేసు దోషుల్ని వదిలే ప్రసక్తే లేదన్న మంత్రి పార్థసారథి. హత్యలు చేయడం, సీబీఐ దర్యాప్తు కోరడం వైసీపీకి అలవాటైందన్న మంత్రి. ఎమ్మెల్యే బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు ఆందోళన. అసెంబ్లీలో బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలన్న అంబటి రాంబాబు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్. ఈ నెల 19న లేదా 20న ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటకలో ఆగని సీఎం చైర్ మార్పు ఊహాగానాలు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సిద్ధు, డీకేల మంతనాలు. పైకి తెల్లకోటు, లోపల ఉగ్ర కుట్రలకు స్కెచ్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ దర్యాప్తులో మరో వైద్యుడి అరెస్ట్. బంగ్లా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష. ఈ తీర్పు కుట్రపూరితమన్న ఆ దేశ మాజీ ప్రధాని. ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం. రాగి గనిలోని వంతెన కూలి 32 మంది మృతి. ఐపీఎల్ పై తీవ్ర విమర్శలు చేసిన కేఎల్ రాహుల్. కెప్టెన్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని, క్రీడేతర వ్యక్తులకు జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు హను రాఘవపుడి. ఫౌజీ సినిమాను 2 భాగాలుగా ఉంటుందని వెల్లడి. తమ కుటుంబంలో కూడా డిజిటల్ అరెస్టు జరిగింది. పైరసీ అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తోన్న కృషి అభినందనీయమన్న నాగార్జున. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 26,000 మార్క్ దాటిన నిఫ్టీ.